శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 2వ తారీఖు భాద్రపద అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి రాబోతుంది. ఇది మహాశక్తివంతమైన రోజు, అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఈ రోజు 2 కోడిగుడ్లతో ఈ విధంగా చేసినట్లయితే 2 నిమిషాల్లో మీ దౌర్భాగ్యం అంతా కూడా తొలగిపోతుంది. కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారుతారు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు. కోడిగుడ్లను కూర వండుకొని తింటారు. దిష్టి తీయడానికి, నెగిటివ్ ఎనర్జీస్ని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. దారిద్ర్యం మొత్తము కూడా పోతుంది, మనకి మంచి జరుగుతుంది. ఈ రోజులలో చాలామంది దారిద్ర బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. దారిద్రము అంటే కేవలము ధనం లేకపోవడం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోవడము అది కూడా ఒక దరిద్రమే. ధనం ఉన్నా కూడా కొంతమంది కడుపు నిండా తినలేరు, అది కూడా దారిద్రమే. పెళ్ళైన కొంతమందికి పిల్లలు కరగరు, అది కూడా దారిద్రమే. ధనం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆనందం లేకపోయినా అవన్నీ కూడా దారిద్ర్యంలోకే వస్తాయి. ఇలాంటి అంటే రకరకాల దారిద్ర్యాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి కూడా ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది. మరి ఈ అమావాస్య రోజున కోడిగుడ్లతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలోనే వివరంగా తెలుసుకుందాము. భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజుతోనే భాద్రపద మాసం కూడా ముగుస్తుంది. మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. అయితే మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో ఒక పరిహారాన్ని చేసినట్లయితే సమస్తమైన దారిద్ర్యాలు కూడా పోతాయి. 2 నిమిషాలలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ కూడా ఉంటాయి. లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో అయినా కూడా మీకు కోడిగుడ్లు చాలా తేలికగా లభిస్తాయి. 2 కోడిగుడ్లను కొని తెచ్చుకొని చాలా సులభంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వలన దారిద్ర్యం పోతుంది, చేసే పనులలో ఆటంకాలు రాకుండా ఉంటాయి, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి, నరదృష్టి, జనఘోష కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన అన్ని విధాలుగాను కూడా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడానికి, కష్టాలు తీరడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. 2 కోడిగుడ్లను తీసుకోండి. ముందు 2 కోడిగుడ్లు తీసుకుని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేయండి. చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది. జాకెట్ ముక్క అయినా సరే ఈ పరిహారానికి మనం వాడుకోవచ్చు. అంటే వాడేసిన వస్త్రాలు కాకుండా కొత్త వస్త్రాన్ని మనము తీసుకోవాలి. ఆ వస్త్రంలో ఈ 2 కోడిగుడ్లను వేయండి. కోడిగుడ్లకు విపరీతమైన శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు. కనుక ముందు 2 కోడిగుడ్లను వేయండి. ఆ తర్వాత కొంచెం కళ్ళు ఉప్పును కూడా తీసుకుని ఆ ఉప్పును కూడా ఆ వస్త్రంలోనే వేయండి. కళ్ళు ఉప్పు ఎందుకు వేయాలి అంటే ఉప్పులో ఎన్నో విపరీతమైన శక్తులు ఉంటాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థము. ఉప్పుకు కూడా మన దారిద్ర్యాన్ని తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంది. కనుక ఉప్పును వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమ కూడా ఆ వస్త్రంలో వేసి ధూపాన్ని చూపించండి. ఆ తర్వాత వీటన్నింటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి. ఆ మూట పైన ముందు పసుపుతో ఒక బొట్టు పెట్టండి. ఆ పైన కుంకుమతో ఇంకొక బొట్టును పెట్టండి. ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి
మీ ఇంటి వంటగదిలో ఏదైనా మూల ఎవ్వరికీ కనపడని చోట పెట్టండి. రహస్యంగా ఉండే విధంగా పెట్టండి. ఈ పరిహారాన్ని అంతా కూడా రాత్రి సమయంలోనే చెయ్యండి. వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా మీరు వేరే పనులను చేసుకోవచ్చు. గుడ్లు మూటను ఒక రోజంతా కూడా వంటగదిలోనే ఉంచాలి. 24 గంటలు ఉంచాలి. అంటే అమావాస్య రోజు రాత్రి 7 గంటలకు పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి 7 గంటల తర్వాత తీయాలి. 24 గంటల తర్వాత ఆ గుడ్లు మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా, అంటే గుడ్లు పగిలిపోకుండా ఆ మూటను తీసుకుని వెళ్ళి 4 రోడ్లు కలిసే చోట, లేదా 3 రోడ్లు కలిసే చోట, లేదా 2 రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేయండి. మీరు గనక వాటిని పడేసినట్లయితే గుడ్లు పగిలిపోతాయి. కనుక నిదానంగా ఆ గుడ్లు ఉన్న మూటను కింద పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. ఈ పరిహారాన్ని పూర్తి చేసిన 2 నిమిషాలలో మీకు ఖచ్చితమైన ఫలితాలు అనేవి వస్తాయి. దారిద్ర్యం పోతుంది. దారిద్ర్యం నుండి బయటపడే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. నమ్మి చెయ్యండి. 100% కూడా మంచి ఫలితాలు అనేవి మీకు తప్పకుండా వస్తాయి. కావలసినంత ధనం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి. దిష్టి దోషాలు తొలగిపోతాయి. అనంతమైన ఫలితాలు వస్తాయి. నరఘోష జనఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారము చాలా బాగా ఉపయోగపడుతుంది. అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఈ 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. దారిద్ర్యం నుండి విముక్తి కలుగుతుంది. చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది అని, ఇంట్లో సుఖ సంతోషాలు కరువైపోతున్నాయని, ఏదో ఒక ఆటంకం వస్తుంది అని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ పరిహారం చేసిన తర్వాత అతి శీఘ్రంగా, చాలా తొందరగానే ఖచ్చితమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. అంటే 2 నిమిషాలలోనే ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదు. ఇంట్లో వాతావరణంలో ప్రశాంతత వస్తుంది. మనసులో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. దారిద్ర్యం అంతా కూడా పోతుంది. ఆ తర్వాత క్రమంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎక్కువగా ధనాన్ని సంపాదించుకునే యోగాలు వస్తాయి. ధన సమస్యలు, బాధలు తొలగిపోతాయి. కడుపు నిండా తినగలుగుతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో చేసే ఈ పరిహారాన్ని చేసి దారిద్ర్య బాధలను వదిలించుకోండి. భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన పితరులు స్మృతి కోసము ఏర్పాటు చేయబడినది. ఈ అమావాస్య రోజున సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృదేవతలను గుర్తు చేసుకుని తర్పణాలను వదులుతారు. శ్రాద్ధ కర్మలను చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థము ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలను వదలాలి. వారిని తలుచుకుని బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టాలి. కానీ వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్నీ కూడా పెద్దల పేరును తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలను చేయాలి. భాద్రపద మాసంలో శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలంగాను, కృష్ణపక్షము పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగాను మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షము పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలము కాబట్టి దీనిని
పితృపక్షము అనే పేరు కూడా ఈ పక్షానికి, మహాలయ పక్షము అనే పేరు కూడా. ఈ పక్షము శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు కూడా పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వహిస్తారు. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహిస్తూ ఉంటారు. లేదా ఈ మహాలయ అమావాస్య నాడైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాలలో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులు అందరూ కూడా వారి వారి పాపాలు పుణ్యాలు ఆధారంగా స్వర్గ నరక లోకానికి చేరుకున్నారు. దానిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొనలులోని నీటిని దోసల్లోనికి తీసుకుని నోటి ముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంలా మారిపోయింది. తాగడానికి పనికి రాకుండా అయిపోయింది. ప్రయత్నించిన ప్రతిసారి కూడా అలాగే అయిపోతుంది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఒక కలవృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఒక పండును కోసాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కొరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంలా మారిపోయింది. మరొక పండు కోసాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురైంది. ఏది తిన్నా ఏది తాగబోతున్నా మొత్తమంతా కూడా బంగారమయంలాగా మారిపోతూ ఉన్నాయి. ఆకలి దాహము తీరడం లేదు. దానితో కర్ణుడు తన ఆకలిని దప్పికను తీర్చే మార్గము లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు ఆకాశవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము వెండి ధనము రూపేణ చేశావు. కానీ కనీసము నువ్వు ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చలేదు. అందువల్లనే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో, నా కడుపు నకనకలాడిపోతోంది మహారాజా, ముందు నాకు ఇంత అన్నం పెట్టండి మహాప్రభు అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడు, అంగరాజ్యాధిపతి అయిన నేను పేద సాధువులకు అన్నం పెట్టి పంపిస్తే వారు నన్ను చులకనగా చూస్తారేమోనన్న విషయము నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమోనని అహంకరించి సేవకులతో సంచీలతో బంగారు నాణాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిల పడడము, తాను తిరస్కరించినట్లుగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించి వేయడము గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనము, వజ్ర వైడూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చెయ్యబట్టే కదా తనకు దానకర్ణుడు అనే పేరు వచ్చింది. అన్నం మెతుకులు అంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్ప ఏముంది అని ఆలోచించాడు. కానీ ఆకలిగా ఉన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేకపోయాడు. దాని పర్యవసానమే ఎంత తీవ్రంగా ఉంటుంది అని అనుకోలేదు. బతికి ఉండగా చెయ్యలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? అసలు కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని అంతా కూడా వివరించి పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తన రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరికి దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అది ఏమిటి అంటే, నువ్వు సరాసరి భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దానితో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితృవులకి తర్పణాలు వదిలి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనలో అందరి కడుపులను నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరిపోయింది, దప్పికి తీరిపోయింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన
ఈ పక్షం రోజులకే మహాలయ పక్షము అనే పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఇది అద్భుతమైన పర్వదినము అని శివపురాణంలో పేర్కొన్నారు. పూర్వము ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణించేవారు కాదు, మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు కూడా పెరిగిపోసాగింది. ఎంత వయసు వచ్చిన జనాలైనా కూడా మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఈశ్వరుణ్ణి శరణు వేళగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళకపోవడం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పండి అని కోరుకుంటాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజున ఈశ్వరుడి నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొని వస్తుంది. ఆ స్త్రీనే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంటుంది, తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటారు, నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి, బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు, ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చంపడం లేదు. ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటిన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణాలను తీసేయి. అలా ప్రాణాలను తీసి పాపాలు చేసిన వారిని నరకలోకాన్ని పంపు, పుణ్యం చేసిన వారిని స్వర్గలోకానికి పంపు, ఉత్తములని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది, ఓ బ్రహ్మదేవా, మనుషుల్ని చంపడం నా వల్ల కాదు. అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు, అందరి స్నాపనార్థాలు కూడా నాకు తగులుతాయి. ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, మృత్యుదేవత, ప్రాణాలు తీయడం వలన నీకు ఎటువంటి పాపము కూడా అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము, ఇది సృష్టి ధర్మము అంటాడు. అయినా కూడా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యము, నిన్ను పుట్టించింది ఈ పని కోసమే, నువ్వు తప్పకుండా ఈ పనిని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోర్సుల్లోని పట్టుకుని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తవిలు పుట్టుకుని వస్తాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు, నిమిత్తవిలు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చస్తారు, నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అని అంటాడు. ఈ నిమిత్తవులే రోగాలు. రోగం కారణంగా ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావడమో, ప్రమాదం జరగడమో, ఒకరినొకరు కొట్టుకోవడము, వారికి వారు ఆత్మహత్య చేసుకోవడము, ఇలా ఏదో ఒక కారణము జనాలకు తెలుస్తుంది. ఫలానా కారణం వలనే చనిపోయారు అని అనుకుంటారు, కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవ్వరూ నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత, నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తముల వలన నీకు ఎలాంటి నిందలు కూడా రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేలాగా వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా కూడా విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు, ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణము. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపడం వలనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయి అని గ్రహించాలు. ఇలా ప్రజలు వెంటనే చనిపోతే దానిని మహాలయము అని అంటారు. అంటే తొందరగా లయం అవ్వడము అని అర్థము. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారు ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య, అంటే
మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతాన్ని చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘకాలము కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు అని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలము లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. నుదుటిన విభూదిని పోసుకుని త్రిమూర్తుల పటాన్ని పెట్టుకుని పూజించాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత 3 రకాల కూరగాయలను తీసుకుని, అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ, ఈ 3ంటిని కూడా త్రిమూర్తులకు నివేదన చెయ్యాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని కూడా అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక ఈ కూరగాయలను స్వయంపాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారు అని సాక్షాత్తు ఆ మహాశివుడే జనాలకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజునే వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకరమైన అగ్ని జ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఆ జల ప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుని పోతుంది. దానికి కూడా మహాలయము అనే పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజున ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు కూడా అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గర శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళతారు. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటారు. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు 100 ఏళ్ళు కూడా జీవించి శివ సాన్నిధ్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యము. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణము ఇది ప్రపంచంలోనే చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో మాత్రము కనిపించదు. ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి, ఆ గ్రహణం తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అయితే అక్టోబర్ 2వ తారీఖు సూర్యగ్రహణం రాబోతుంది కదా. ఇలాంటి గ్రహమే 6000 సంవత్సరాల క్రితం వచ్చింది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది ఖగ్రాస సూర్యగ్రహణము. దీనిని రింగ్ ఆఫ్ ఫెయిర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రింగ్ ఆఫ్ ఫెయిర్ అనేది అస్సలు రాదు. 6000 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మనకి ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా కూడా పాక్షికంగానే వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి. కానీ ఖగ్రాస సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి అడ్డుకుంటారు కానీ పూర్తిగా అడ్డుకోదు. దాని వలన చుట్టూ అగ్నిగోళంలాగా రింగులాగా కనిపిస్తుంది. ఎర్రటి రంగు కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫెయిర్ అని అంటారు. ఇలాంటి సూర్యగ్రహణము మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది. ఈ గ్రహణం తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. ఆ గ్రహణము ఏదో ఒక విపత్తుని తీసుకుని వస్తుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడము ప్రపంచానికి కీడుని తీసుకుని వస్తుంది. ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఈ విషయాన్ని పురాణాలలోనూ ఋగ్వేదాల్లో కూడా చెప్పారు. ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది. భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదంలో చెప్పబడింది. అందులోనూ ఈ సూర్యగ్రహణము మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది. మహాలయము అంటేనే పూర్తిగా నాశనం చేసేది అని అర్థము. అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుడిని
కృష్ణ 15 తిథులలో ఏది శ్రేష్టమైనది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, మొత్తము 365 రోజులు కూడా శ్రేష్టమైనవే అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, మళ్ళీ అలా కాదు, కృష్ణ తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా, పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన 15 తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, పాడ్యమి తిథులు అన్నింటిలోనూ కూడా బలి పాడ్యమి శ్రేష్టమైనది, ద్వితీయ తిథులు అన్నింటిలోనూ కూడా యమద్వితీయ శ్రేష్టమైనది, తృతీయ తిథులు అన్నింటిలోనూ కూడా అక్షయ తృతీయ శ్రేష్టమైనది, చవితి తిథులు అన్నింటిలోనూ కూడా వినాయక చవితి శ్రేష్టమైనది, పంచమి తిథులు అన్నింటిలోనూ కూడా వసంత పంచమి గొప్ప తిథి, షష్ఠి తిథులు అన్నింటిలోనూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది, సప్తమి తిథులు అన్నింటిలోనూ కూడా రథసప్తమి భాను సప్తమి శ్రేష్టమైనది, నవమి తిథులు అన్నింటిలోనూ కూడా కృష్ణాష్టమి శ్రేష్టమైనది, నవమి తిథులలో శ్రీరామనవమి కూడా శ్రేష్టమైనదే, దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది, ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది, ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది, త్రయోదశి తిథులలో ధన త్రయోదశి తిథి శ్రేష్టమైనది, చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది, అమావాస్య అన్నింటిలోనూ కూడా ఆశ్వీజ అమావాస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనది, పౌర్ణములు అన్నింటిలోనూ కూడా కార్తీక పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గ్రహణము, అందులోనూ కూడా కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడడం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది. ఈ సూర్యగ్రహణము భారత కాలమానం ప్రకారము అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజున రాత్రి 9:13 ప్రారంభమయ్యి అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకి కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు మూసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో దేవాలయాలు అన్నీ కూడా మూసే ఉంచబడతాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా ఆలయాలను ముయ్యరు. అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారాన్ని తినవచ్చు, ప్రయాణాలు చేసినా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు కూడా చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు, ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు. గ్రహణ సమయము అనేది పర్వకాలము. గ్రహణ సమయము అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపాన్ని చేసుకోండి, సూర్య ఆరాధన చేయండి. ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి. 1,000,000 రెట్ల పుణ్య ఫలితాలు అనేవి వస్తాయి. గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా కూడా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అందుకే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మంత్ర జపాన్ని తప్పకుండా చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.